నమస్తే. భగవద్గీతలో 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగంలో 23వ శ్లోకం. ఉదాసీనవదాసీనః గుణైర్యోన విచాల్యతే గుణా వర్తంత ఇత్యేవ యోవతిష్ఠతి నేంగతే. సో భగవానుడు అర్జునుడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తున్నారు. అర్జునుడు ఏమడిగాడు? గుణాతీర్థుడు ఎలా ఉంటాడు, అతని ప్రవర్తన ఎలా ఉంటుంది ఈ లోకంలో, అట్లాగే అతను ఎలా ఈ గుణాలని దాటిపోతున్నాడు అని అడిగారు. సో దానికి భగవానుడు ముందు శ్లోకంలో ఏమన్నారు? ఈ గుణాల యొక్క ప్రభావం ఉంటుంది అతడి లోకంలో ఉన్నంత కాలం, కాకపోతే ఆ ప్రభావం వల్ల కలిగే ద్వేషము, కోరిక లాంటివి అతడు పట్టించుకోడు, ఉండవు అతడికి. నెక్స్ట్ ఇప్పుడు అంటున్నారు, ఉదాసీన వదాసీన గుణైర్యోన విచాల్యతే గుణా వర్తంత ఇత్యేవ యోవతిష్ఠతి నేంగతే. సో ఈ గుణాలు గుణాలతోనే ప్రవర్తిస్తున్నాయి. సో ఆ గుణాలు వాటి కార్యాలు అవి చేసుకుంటున్నాయి. సో నాకు వాటితో సంబంధం లేదు అన్న ఎరుకతో ఉంటాడు. అట్లా ఉన్నప్పుడు మూడు విధాలుగా అతడు ప్రవర్తిస్తాడు. ఫస్ట్ ఉదాసీన వదాసీన అంటే ఈ గుణాల ప్రభావం అతడి మీద పడ్డప్పుడు, అంటే సత్వగుణ ప్రభావమైన ప్రకాశము, రజోగుణ ప్రభావమైన యాక్షన్ ఓరియంటేషను, తర్వాత తమోగుణ ప్రభావమైన మోహము, ఇటువంటివి తగిలినప్పుడు అతడు తటస్థంగా ఉంటాడు, ఇండిఫరెంట్ గా ఉంటాడు, ఎటువంటి చలనము ఉండదు అతనిలో. సో సమస్థితిలో ఉంటాడు. నెక్స్ట్ అతడికి ఎటువంటి కోరిక, రాగద్వేషాలు, ఇటువంటి ద్వంద్వాలు ఏవి ఉండవు, కాబట్టి తటస్థంగా ఉంటాడు. నెక్స్ట్ న విచాల్యతే, అతని వివేకము స్థిరంగా ఉంటుంది. సో ఆ గుణాల ప్రభావం ఎంత అతడి మీద పడ్డా కూడా అతడి వివేకము కదలకుండా ఉంటుంది. అంటే గుణాలే గుణాలలో ప్రవర్తిస్తున్నాయి, నాకు సంబంధం లేదు అనే వివేకము స్థిరంగా ఉంటుంది. నా విచాల్యతే. నెక్స్ట్ యోవతిష్ఠతి నా ఇంగతే, అంటే అతడు ఈ కదిలిపోకుండా, చలనం లేకుండా ఉంటాడు ఈ ప్రభావం పడ్డప్పుడు. సో ఈ మూడు లక్షణాలు భగవానుడు చెప్తున్నారు ఒక గుణాతీతుడికి ఎలా ఉంటాడో. సో ఇండిఫరెంట్ గా ఉంటాడు, అతని వివేకం స్థిరంగా ఉంటుంది, అతను ఆ నాలెడ్జ్ లో కదిలిపోకుండా ఉంటాడు, సో స్థితప్రజ్ఞుడుగా ఉంటాడు అని చెప్తున్నారు భగవానుడు. క్లీన్ కృష్ణాయ నమః.